శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీకృష్ణశరణం మమ. కృష్ణం వందే జగద్గురుం. వ్యాసుని ముఖము నుండి వెలువడిన ఆఖ్యానమే మహాభారతం. ఇందులో ఒకానొక ఉపాఖ్యానం ఈరోజు చూద్దాం. శ్రీకృష్ణ పరమాత్మ రాబోయే కలియుగంలో మనుషులు ఎలా ఉంటారో, వారి నుంచి తమను తమ మనుగడను ఎలా రక్షించుకోవాలో తెలిపిన మహాగ్రంథం ఈ మహాభారతం. దుర్మార్గులను, దుష్టులను తను ఆయుధం పట్టకుండానే సంహరించిన మహావిష్ణువు అంశయే శ్రీకృష్ణ పరమాత్మ. వనమాలి గదీశాంగి శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. అంటే అర్థం వైజయంతిమాల, శంఖము, చక్రము, గద, విల్లు, ఖడ్గము ఇవన్నీ ప్రత్యక్షంగా ధరించకపోయినా వాటి అంశాలతో పుట్టినవారే ఈ పంచపాండవులు అని మా గురుదేవులు వివరించారు. అందుకేనేమో తాను సారథిగా ఉంటూ పాండవులచే రాక్షస సంహారం చేయించాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరి ఈ ఆయుధాలు భూమిపైకి రావడానికి ఆయన వేసిన ప్రణాళికయే దూర్వాస మహర్షి కుంతీదేవికి మంత్రోపదేశం చేయడం వెనుక ఉన్న రహస్యం అని నాకు తెలిసింది. అసలు ఈ కుంతీదేవి ఎవరు? శ్రీకృష్ణుడు అత్త అని పిలవడానికి కారణం సుభద్రను అర్జునుడు వివాహం చేసుకోవడం వల్లేనా? దూర్వాస మహర్షికి కోపం ఎక్కువ. ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. యదువంశంలో సూర్యుడు అనే రాజు ఉండేవాడు. అతనికి వసుదేవుడు, దేవభాగుడు, కుంతి ముగ్గురు పుట్టారు. యదువంశంలో ఉన్నప్పుడు ఈమె పేరు కుంతి కాదండోయ్. పృథ అనే పేరుతో ఈమె సూర్యుని యొక్క కూతురుగా జన్మించింది. కానీ సూర్యుని మేనత్త కొడుకు కుంతీభోజుడు అతనికి సంతానం లేక పృథను పెంచుకున్నాడు. అందువల్ల ఈమెకు కుంతి అని పేరు వచ్చింది. కుంతి చిన్ననాటి నుండి కూడా పెద్దలంటే గౌరవం, అతిథులను సేవించడం, ఆదరించడం చేస్తూ ఉండేది. ఒకనాడు దూర్వాసుడు కుంతీభోజుడి వద్దకు వచ్చాడు. ఆ ముని సేవకు కుంతి అయితేనే సరి అయినదని, ఆమె సహనవంతురాలు గనుక చేయగలదని రాజు ఆమెకు అప్పగించాడు. కుంతి దూర్వాసునికి చేసిన పరిచర్యలకు ముని చాలా సంతోషించాడు. ఆమెకు ఒక మంత్రం ఉపదేశించాడు. దీనిని నేనేమి చేసుకోగలను స్వామి అని అమాయకంగా అడిగింది. ఎందువల్లనంటే ఆమె చాలా చిన్నది, యుక్త వయస్సు కూడా రాలేదు, ఇంకా భవిష్యత్తులో దీని ఫలితం నీకు తెలుస్తుంది అని చెప్పి దూర్వాసుడు అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు. తర్వాత మీకు అందరికీ తెలిసిందే కదా. కుంతీదేవి మంత్ర ఫలితం తెలియక ఒకరోజు సూర్యుడి ఎదురుగా నిలబడి మంత్రం ఉచ్చరించడం, సూర్యుడు వచ్చి కవచకుండలాలతో సహా జన్మించిన కర్ణుడిని ఇవ్వడం, ఆమె ఆ పిల్లవాడిని పెట్టెలో పెట్టి నదిలో వదలడం. అనంతర కాలంలో పాండురాజుతో వివాహం జరిగింది కుంతికి. మద్రరాజు కూతురు మాద్రి కూడా ఈమెకు సవతిగా, పాండురాజుకు రెండో భార్యగా రావడం. ఈ ముగ్గురు ఒకనాడు సరదాగా వేటకు వెళ్ళినప్పుడు ఒక ముని జంట లేడి రూపంలో ఉండగా వాటిని బాణంతో కొట్టడంతో ఆ ముని శపించాడు. పాండురాజు వైరాగ్యంతో తపస్సు చేసుకుంటూ అరణ్యంలోనే ఉండిపోయాడు. అతన్ని వీడి వెళ్ళమని రాణులిద్దరూ కూడా ఉండిపోయారు. ఆ సమయంలో సశరీరంతో కొంతమంది ఋషులు బ్రహ్మలోకం బయలుదేరారు. అది చూసి తను కూడా వస్తానన్నాడు పాండురాజు. సంతానం లేకపోతే వారికి అక్కడకు వెళ్ళే అవకాశం లేదని తెలిసి పాండురాజు బాధపడుతుంటే కుంతి దూర్వాసముని తనకు ఇచ్చిన మంత్రం సంగతి చెప్పింది. చాలా సంతోషించాడు పాండురాజు. కుంతీదేవి యముడిని, వాయుదేవుడిని, ఇంద్రుడిని తలుచుకుని ధర్మరాజు, భీముడు, అర్జునుడిని పొందింది. మాద్రి అశ్విని దేవతలను తలుచుకుని నకుల సహదేవులను పొందింది. అది సరే, మరి పాండవులు నారాయణుని ఆయుధాల అంశలు అని చెప్పుకున్నాం కదా. మరి ఇదేమిటి? ఇప్పుడు చెప్పిన దీనికి పోలిక లేదు అంటారా? శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. శివకేశవులకు భేదం లేదు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. కుంతి వసుదేవుడికి చెల్లెలు కాబట్టి శ్రీకృష్ణుడికి మేనత్త అయ్యింది. ఈ విషయం ఇందాకనే మీకు అర్థమై ఉంటుంది. ఇక దూర్వాస మహర్షి శివుని యొక్క రుద్రాంశ.
అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అత్రి మహర్షి అనసూయాదేవికి జన్మించాడు ఈ దూర్వాసుడు. అత్రి అనసూయల తపస్సుకు మెచ్చుకున్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. తన కుమారులుగా జన్మించాలని అనసూయ కోరుకున్నది. కానీ ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో హైహయుడు అనే రాజు ఆమెకు గర్భస్రావమయ్యేలా చేయడం చూసి శివుడు ఆ రాజును సంహరించుటకు తన రుద్రాంశను ఆమె గర్భంలో ప్రవేశపెట్టాడు. అలా కలిగిన రుద్రాంశ సంభూతుడే ఈ దూర్వాసుడు. అంతేకాదండి, ఇతని గురించి మరో కథ కూడా ఉంది, తెలుసుకుందాం. త్రిపురాసురులను ఏకకాలంలో సంహరించిన బాణమును శివుడు దగ్గర చూసిన దేవతలు అది ఒక బాలుడు రూపంలో కనిపించడంతో ఆ బాలుడు ఎవరు స్వామి అని అడిగారట దేవతలు. ఇతడే దూర్వాసుడు అని చెప్పాడట శివుడు. దూర్వాస మహర్షి రుద్రాంశ సంభూతుడు కాబట్టే చాలా కోపిష్టి అని అంటారు. కానీ ఈయన కోపం చాలా మంచిది. ఎన్నో మహాకార్యాలు జరగటానికి ఈయన కోపం ఉపయోగపడింది. వాటిని గురించి మనం ఉండగా మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. స్వస్తి.